ఆంధ్రప్రదేశ్లో అటవిక పాలన, రాక్షస పాలన ఈరోజు జరుగుతూ ఉంది. అంటే ఈరోజు మనం ఆలూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి శాసనసభ్యులు విరూపాక్ష గారిని ఒక ఐఎస్ఐ తీవ్రవాదులాగా తెల్లవారుజామున వారు అరెస్ట్ చేయడం ఏమిటి అనేటువంటిది ఈరోజు హాస్యాస్పదమైంది. ముఖ్యంగా చూస్తే ఒక కార్యకర్తను కాపాడుకోవడానికి వారి ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళాక వాళ్ళిద్దరు రాజీ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో వారు ఆ ఇంటికి వెళ్తే వారు ఆల్రెడీ ప్లాన్డ్గా ఉండి దాడి చేయడం, అలాగే ఎమ్మెల్యే గారి తమ్ముడైనటువంటి శ్రీరామ్ గారి చెయ్యి విరగటం, ఇవన్నీ చూశాక వారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా వారు వెనక్కి రావడం జరిగింది. అంటే ప్రమాదమే 12 గంటల వరకు వారు వెయిట్ చేశారు. వారు వచ్చి ఇంటికి వచ్చాక పడుకున్నప్పుడు వాడు అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఇంటికి వచ్చి ఆ తలుపులు పగలగొట్టి వారిని అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అనేది కూడా అందరూ చూస్తూ ఉన్నారంటే ఈ కూటమి పాలనలో, ఈ రాక్షస పాలనలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా దెబ్బ కొట్టాలని చూస్తారో మన అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నెంటుండి మా కార్యకర్తలకు ఎప్పుడు భరోసా ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా చూస్తే విరూపాక్ష గారి మీద అయితేనేమి, వారి అబ్బాయి చంద్రశేఖర్ గారి మీద అయితేనేమి, వారితో పాటు ఉన్నటువంటి 15 మంది మీద కూడా ఈరోజు వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు రిలీజ్ చేసి వాళ్ళు పంపించవలసిందిగా మేము మేజర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ.